నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. రాష్ట్రంలో సరికొత్త అన్నపూర్ణ పథకం స్టార్ట్ అయింది. కానీ ఇది పేదల కోసం కాదు, చదువులు చెప్పే మన గురువుల కోసం. అవును, ఇది నిజం. మొన్నటిదాకా బడుల్లో పిల్లలకి మాత్రమే మధ్యాహ్న భోజనం పెట్టేవాళ్ళు. కానీ మన రేవంత్ రెడ్డి కేబినెట్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై స్కూల్ టీచర్లకు, కాలేజీ లెక్చరర్లకు కూడా పొద్దున్నే వేడివేడి టిఫిన్, మధ్యాహ్నం కడుపు నిండా అన్నం, అది ఉచితంగా పెట్టబోతున్నారట. వినడానికి ఎంత అద్భుతంగా ఉందో కదా. అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదంటారు. కానీ మన తెలంగాణ ప్రభుత్వం మాత్రం అడగకుండానే ప్లేటు నిండా ఇడ్లీలు, పూరీలు వడ్డించేస్తోంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ నిర్ణయం విన్నప్పటి నుంచి టీచర్లు సంతోషంతో డాన్సులు చేయాల్సింది పోయి నెత్తి నోరు బాదుకుంటున్నారు. సార్, మాకు మీ టిఫిన్లు వద్దు, మీ లంచ్లు వద్దు, మాకు రావాల్సిన పైసలు మాకు ఇవ్వండి మహాప్రభో అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వర్షం కురిపిస్తున్నారు. అసలు టీచర్లు ఇంతగా ఎందుకు కలిగారు? ప్రభుత్వం చేస్తున్న ఈ అన్నదాన రాజకీయం వెనకున్న అసలు కథేంటో ఈరోజు విశ్లేషణలో చూద్దాం. ఇక అసలు కథలోకి వెళితే, గత 3 ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఏమడుగుతున్నారు? మాకు రావాల్సిన 6 డిఏలు పెండింగ్లో ఉన్నాయి, అవి ఇవ్వండి. 36 నెలలుగా ఊరిస్తున్న పిఆర్సీ ముచ్చట తేల్చండి. మెడికల్ బిల్లులు, హెల్త్ కార్డుల సమస్యలు పరిష్కరించండి. ఇవి టీచర్ల అసలు డిమాండ్లు. సాధారణంగా కేబినెట్ మీటింగ్ అనగానే ఈసారి పీఆర్సీపై చర్చిస్తారేమో, డిఏల బకాయిలు క్లియర్ చేస్తారేమో అని టీచర్లంతా టీవీల ముందు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు. తీరా కేబినెట్ ముగిశాక ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు? ఇదిగోండి టీచర్లు, మీకు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ ఫ్రీ అని ప్రకటించారు. దీనిపై ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్ చాలా చక్కగా స్పందించారు. మేము ఉద్యోగుల హెల్త్ కార్డులు అడిగితే సర్కారేమో ₹1,00,00,000 ప్రమాద బీమా ఇచ్చింది. అంటే చస్తైన పైసలు వస్తాయి. ఇప్పుడు డిఏలు, పిఆర్సీలు అడిగితే పిడికడ అన్నం పెడుతున్నారు. అడిగిన వరాలు ఇవ్వకుండా అస్సలు ఊహించని వింత వరాలు ఇస్తున్నారు అంటూ ఆవేదన చెందారు. ఉపాధ్యాయ సంఘాలు ఈ నిర్ణయాన్ని ఎందుకంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయో తెలుసా? ఇది వాళ్ళ ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య కాబట్టి. సమాజంలో టీచర్లంటే గౌరవం ఉంది. గౌరవంగా సంపాదించే జీతంతో, ఆత్మ గౌరవంతో వాళ్ళ అన్నం వాళ్ళు వండుకొని తినగలరు. కానీ ప్రభుత్వం ఇలాంటి ఉచిత పథకాలు ప్రకటించడం వల్ల ప్రజల్లో ఎలాంటి మెసేజ్ వెళుతుంది? అబ్బో, టీచర్లకు అంతంత జీతాలు ఇస్తున్నారు, సరిపోక ఇప్పుడు స్కూల్లో పిల్లల అన్నం కూడా తినేస్తున్నారు అని జనాలు ఆడిపోసుకునే ప్రమాదం ఉందంటున్నారు భాషోపాధ్యాయ సంస్థ అధ్యక్షుడు శ్రీనివాస్. ప్రజల్లో టీచర్లను బద్నాం చేయడానికి కాకపోతే ఈ కొత్త వింతేంటి అని ఆయన ప్రశ్నిస్తున్నారు. పైగా స్కూళ్లలో కనీస మౌలిక వసతులు ఉండవు. టీచర్ల కొరత తీవ్రంగా ఉంది. వాటిని పట్టించుకొని ప్రభుత్వం కేబినెట్ మీటింగ్లో కూర్చొని టీచర్లకు ఇడ్లీలు పెట్టాలా, వడలు పెట్టాలా అని చర్చించడం ఏంటని ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ మండిపడుతోంది. మా టిఫిన్లు, మా డబ్బాలు మేము తెచ్చుకోలేమా రేవంత్ సార్ అంటూ టీచర్లు ఎదురు తిరుగుతున్నారు. ఇక ఈ ఉచిత భోజన ప్రకటన వచ్చినప్పటి నుండి సోషల్ మీడియాలో టీచర్లు వేస్తున్న సెటైర్లు, మీమ్స్ మామూలుగా లేవు బాస్. వాళ్ళు రాసిన కొన్ని క్రేజీ పోస్టులు చూస్తే నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. ఒక టీచర్ ఏమన్నారంటే, ఓహో ఇప్పుడు అర్థమైంది, డిఏ అంటే డియర్నెస్ అలవెన్స్ కాదు, డైలీ అన్నం అన్నమాట. పిఆర్సీ అంటే పే రివిజన్ కమిషన్ కాదు, ప్లేట్ మీల్స్ విత్ కర్రీస్ అన్నమాట. ఇన్నాళ్ళు తెలియక తప్పుగా అర్థం చేసుకున్నాం సార్ అని 2 చెంపలు గట్టిగానే వాయించుకుంటున్నారట. లక్షల రూపాయల పిఆర్సీ బకాయిలను నొక్కి పెట్టి పొద్దున్నే 2 ఇడ్లీలు ప్లేట్లో పెట్టి మొత్తం సర్దుబాటు చేశామంటే కుదరదు. ఇలా అయితే రేపు టీచర్లకు యూనిఫారాలు, బూట్లు, సాక్సులు కూడా ఇస్తారేమో. చివర్లో బతుకమ్మ చీరలు ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇంతకీ ఈ టీచర్ల లంచ్, బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ప్రారంభోత్సవం ఎల్బీ స్టేడియంలోనా లేక రవీంద్ర భారతిలోనా? దీనికోసం మేమంతా బస్సులు వేసుకొని రావాలా ఏంది? ఉద్యోగులు అంతలా సెటైర్లు వేస్తున్నారంటే ప్రభుత్వం వారిని ఏ స్థాయిలో విస్మరించిందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి గత ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ఏమన్నారు? ఉద్యోగులు, టీచర్లు పడుతున్న కష్టాలు చూసి నా హృదయం ద్రవించిపోతోంది అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పెండింగ్ డిఏలు ఇస్తాము, కొత్త పిఆర్సీ వేస్తాం, ఉద్యోగుల బతుకులు మారుస్తామని నమ్మబలికారు. మరి ఇప్పుడు ఏం జరిగింది? పుణ్యకాలం సగం గడిచిపోతోంది. కానీ నమ్ముకున్న ఉద్యోగుల బతుకులు మాత్రం ఆగమైపోయాయి. నెల నెలా జీతం పెరగాల్సింది పోయి కోతలు పెరుగుతున్నాయి. పెట్రోల్ రేట్లు, కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకుతుంటే జీతాలు మాత్రం అక్కడే ఉన్నాయి. పైగా వరదలొస్తే టీచర్ల జీతాల నుంచి కోత, హెల్త్ కార్డుల పేరుతో జీతాల నుంచి కోత. చివరకు వాళ్లకు రావాల్సిన 6 డిఏలను నొక్కేసి చేతిలో టిఫిన్ ప్లేట్ పెడుతున్నారు. మా డిఏలు, పిఆర్సీలు మాకిస్తే మేమే మంత్రులను మా ఇంటికి పిలిచి కడుపు నిండా భోజనం పెడతామంటూ టీచర్లు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు. చివరిగా ఒక్క మాట, ఉపాధ్యాయులు సమాజానికి దిశానిర్దేశం చేసేవాళ్ళు. వారిని ఉచితాల వైపు ఆశపడే వారిలా మార్చాలని చూడటం ప్రభుత్వాల దివాళా కోరుతనానికి నిదర్శనం. టీచర్ల మీద అంత ప్రేమ ఉంటే ఆ భోజనానికి వెచ్చించే ఖర్చును విద్యార్థులకే కేటాయించి
వారికి మరింత నాణ్యమైన ఆహారాన్ని అందించవచ్చు. మెజారిటీ ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ కూడా ఒకటే, ఈ ఉచిత భోజనాల నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి అని. టిఫిన్లతో కాలక్షేపం చేయకుండా కేబినెట్ వేదికగా ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలు, పీఆర్సీ బకాయిలపై తక్షణ నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే గురువులకు నిజమైన గౌరవం దక్కుతుంది. మరి టీచర్లకు ఉచిత భోజనం పెట్టి డిఏలకు సున్నం పెట్టాలన్న రేవంత్ సర్కార్ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో మాకు తప్పకుండా తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.